పేదలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి నాయకులు గద్దెనెక్కటం సర్వసాధారణమైంది. ఎన్నికల సమయంలో గల్లీ గల్లీ తిరుగుతూ తాము గెలిస్తే ఇళ్ల ముందు మురుగు ఉండదు, రోడ్లపై నడిస్తే కాలికి మట్టి అంటదు, పూరిపాకలు అసలే ఉండవు అని చెప్పడం మనం వింటూనే ఉంటాం. సరిగ్గా ఇటువంటి హామీలే అధికారంలోకి రాకముందు ఇచ్చారు. కానీ అధికారం వచ్చాక ఇచ్చిన హామీలను మర్చారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో డోర్నకల్ మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. డోర్నకల్ మున్సిపాలిటీ 15 వార్డులతో అవతరించిన నాళ్లలో స్థానిక ప్రజలు ఎంతగానో సంబరపడ్డారు. అప్పటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ను కీర్తించారు. పురపాలక వర్గం కొలువుదీరిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంకేముంది, అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుందని అందరూ ఆనందించారు. ప్రధాన రోడ్డు వెడల్పు, డ్రైనేజీ సిస్టమ్, మోడల్ మార్కెట్, సమీకృత భవనాలు, ఆడిటోరియం, గల్లీ రోడ్ల పనులకు శంకుస్థాపన జరిపారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రధాన అభివృద్ధి పనులు దక్కించుకున్న గుత్తేదారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోడల్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల వెడల్పులపై పలువురు న్యాయస్థాన తలుపులు తట్టారు. దీంతో పనులు నిలిచిపోయాయి. చిన్నా చితక పనులు పూర్తయినా అభివృద్ధి కుంటుపడుతూ వచ్చింది. శంకుస్థాపన దిమ్మెల వద్ద పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పిండ ప్రధానాలు, గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలతో నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి జరపడంలో విఫలమయ్యారని దుయ్యపట్టారు. మరిపేడ మున్సిపాలిటీ అభివృద్ధి పరుస్తూ డోర్నకల్ మున్సిపాలిటీని అనాథ బిడ్డగా వదిలేశారని ఆరోపణలు గుప్పించారు. 20 కోట్ల నిధుల వినియోగంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. అవినీతి పరుల బండారం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు లేకుండానే పనులు జరిపినట్లు లెక్కలు చూపి కోట్లు కొట్టేశారని బలమైన వాదన వినిపించారు. ఇదిలా ఉంటే పాలకవర్గ సభ్యులే నిధుల గోల్మాల్ జరిగిందని ఏకంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఆడిటింగ్ జరిపి నిజానిజాలు ధృవీకరించకపోవడం గమనార్హం. ఇంకా మన శానిటేషన్ గురించి మాట్లాడుకుంటే చెత్త ఎప్పటికప్పుడు తీయాలి. కానీ మున్సిపాలిటీ వారు వారం రోజులు, నెలలు గడుస్తున్నా కానీ వీధులు తిరగడం లేదు, చెత్త సేకరించడం లేదు. నియమం ప్రకారం చెత్త 2 రోజులకు ఒకసారి తీయాలి, కాలువలు వారం రోజులకు ఒకసారి తీయాలి. కానీ ఇది జరగడం లేదు. ఎక్కడ చూసినా మోరీల నిండా చెత్త, దోమలు. దీని ద్వారా ప్రజలు అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ వారు కళ్ళు తెరిచి చెత్తా చెదారం క్లీన్ చేసి వారానికి ఒకసారి కాలువలు తీయాలి, 2 రోజులకు ఒకసారి చెత్త సేకరణ జరగాలి. పాలకవర్గ పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. చెత్త సమీకరణకు కొనుగోలు చేసిన వాహనాలు 3 నాళ్ల ముచ్చటగానే మరమ్మతులకు గురవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. తాగునీటి సమస్య ఉత్పన్నమై పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలకవర్గం శంకుస్థాపన జరిపి ఏ ఒక్క పని పూర్తి కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మున్సిపాలిటీగా చెప్పుకుంటున్నారు. పురపాలక వర్గ సమయంలో కమిషనర్లు పూర్తి కాలం బాధ్యతలు నిర్వహించిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీ పుట్టిన నాటి నుండి ప్రస్తుతం వరకు 12 మంది కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ రికార్డు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండకపోవచ్చనే అభిప్రాయం స్థానిక పౌరుల్లో ఉంది. సగటున 6 నెలలకు ఒకరు చొప్పున బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పవచ్చు. పలువురిపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపించాయి. మున్సిపాలిటీ అభివృద్ధి చెందకపోవడానికి అధికారులు, పాలక వర్గమే కారణమని ప్రజలంటున్నారు. పురపాలకలో మోరీలు, చెత్త కుప్పలు కంపు కొడుతున్నాయి. చెత్త తరలింపు వాహనాలు మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేమితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న డోర్నకల్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ చొరవ చూపి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా డోర్నకల్ మున్సిపాలిటీలో జరగడం లేదు. అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. మహబూబాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడక ముందే డోర్నకల్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అంతటి ఘన చరిత్ర ఉన్న పురపాలక ప్రస్తుతం అభివృద్ధికి అర్రులు చాస్తుంది. పేద, నిరుపేద ప్రజలు ఉపాధి హామీ పథకానికి దూరమయ్యారని ఆవేదన చెందారు. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా నియోజకవర్గ ప్రజలకు విద్యా, వైద్యం అందడం లేదు. పాలకుల నిర్లక్ష్యం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. విద్యార్థులు, యువతపై చదువులకు సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పడి కూడా డోర్నకల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా కుంటుపడ్డది. ఎందుకంటే ఇక్కడ వేరే ఖమ్మం పోయి చదువుకోలేక డ్రాప్అవుట్ అయ్యి వాళ్ళ జీవితాలను ఎంతో నష్టం చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. గతంలో మాది కూడా అనుభవం మాకు తెలుసు. కాబట్టి డోర్నకల్లో డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్ కాలేజ్ లేదు. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ ప్రజలు మార్పు కోరుకున్నారు. కాబట్టి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, అందరూ అధికారులు, నాయకులు అందరూ వాటి దృష్టితో మంచి ఆలోచనతో చేసి డోర్నకల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వెంటనే ఏర్పరచాలని
పేద విద్యార్థులకు చదువును ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి ఉపాధి లేక ప్రజలు నగరాలకు వలస వెళ్తున్నారు. పాలకులు ఇప్పటికైనా డోర్నకల్ అభివృద్ధికి కట్టుబడాలని కోరుతున్నారు. వివక్ష చూపే నాయకులను తిరస్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు కృషి చేయాలని కోరారు.